జిల్లాల మిత్రులందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అంటే 10-12 సంవత్సరాలుగా రాయలసీమ ప్రజలను చైతన్యవంతం చేసుకుంటూ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచుతూ రాయలసీమ యొక్క సాగునీటి విషయాలు చెబుతున్న కార్యక్రమం జరుగుతున్న సందర్భంలోనే ఈరోజు ఒక 2024లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కూడా ప్రజలకు ఒకసారి చైతన్యవంతం చేద్దాం ఏం జరుగుతుంది అన్నది గుర్తు చేయడం కోసం అని చెప్పి ఈరోజు ఎన్నికల్లో నిలబడుతున్న నాయకులకు రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే దిశగా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఎల్ఎల్సి అనేది ఈరోజు కర్నూలు పశ్చిమ ప్రాంతానికి వరప్రదాని. అంటే దాదాపుగా ఎల్ఎల్సి ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14వ 15వ వార్షిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు 14దో 15దో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 14-15 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మీ ప్రాంతంలో నిలబడిన ప్రతినిధులంతా కూడా ఎల్ఎల్సిని బాగు చేస్తామని చెబుతూ వచ్చారు. అంటే 70 ఏళ్ల కాలం రాయలసీమ ప్రజలను మోసపుచ్చుతూ ఎల్ఎల్సిలో 145,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 45,000 ఎకరాలకు నించాలి, మీ ద్వారా ఆ అంశాన్ని వాళ్ళ దగ్గర తీసుకుపోవాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మరి నీళ్లు లేవానంటే గత సంవత్సరం 2022-23లో మనకు రావాల్సిన 24.5 టీమ్స్లు కావాలి. ఇక్కడ ఎల్ఎల్సిలో 24.5 టీమ్స్ల నీళ్లు వస్తే 145,000 ఎకరాలకు నీళ్లు పారుతుంది. మన 24.5 టీమ్స్లు కాకుండా అదనంగా 600 టీమ్స్ల నీరు, అంటే 24.5కు 600కు తేడా గమనించండి. 600 టీమ్స్ల నీళ్లు మన ప్రాంతాన్ని దాటి సుంకేశ్వరం దాటి శ్రీశైలంలో చేరిన సందర్భంలో కూడా మనకు రావాల్సిన 145,000 ఎకరాల్లో కేవలం 45,000 నుండి 50,000 ఎకరాలకు మాత్రమే సాగునీటిని ఇచ్చారంటే ఇక్కడ వ్యవస్థలో తీవ్రమైన లోపం ఉంది. పంట కాలువల లోపమో లేదా రిజర్వాయర్ల లోపమో ఏదో ఒక లోపం ఉంది. ఆ నిర్మాణాలు చేపట్టకుండా పాలకులు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ 14-15 సార్వత్రిక ఎన్నికలు దాటేసిన నేపథ్యంలో ఈ రోజైనా ప్రజలు కళ్ళు తెరవండి, రాజకీయ పార్టీలను సూటిగా ప్రశ్నించండి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళాం. ఇదే సందర్భంలో ఇది ఊరికే వెళ్తే మంచిది కాదు, ఆ ప్రాజెక్టుల దగ్గరికి పోయి ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఈరోజు అమృతాపురం అంటే గుళ్ళెం దగ్గర ఉన్న అమృతాపురం విలేజ్ దగ్గరికి పోయాం. అక్కడ వేదవతి ఎత్తుపోతల పథకాన్ని స్థాపిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం కూడా చేస్తామని చెప్తున్న సందర్భంలో అక్కడికి పోతే ఏముంది అని చూస్తే ఇసుక దిబ్బలు తప్ప మాకేం కనపడలేదు అక్కడ. అంటే పని చేస్తున్నాం మేము, 80,000 ఎకరాలు కరువు పీడిత ఆలూరు మలగవెల్లి ప్రాంతంలో నీళ్లు ఇస్తాం, ప్రాజెక్టులు శరవేగంగా జరుగుతుందని అనుకుంటే అక్కడికి పోతే ఆ తొవ్విన కాలువ కూడా వరదలో మునిగిపోయింది. తర్వాత కాలువ ఆచూకీ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్న రైతాంగానికి ఏదైతే ల్యాండ్ అక్వైర్ చేయాలో ఆ ల్యాండ్ అక్విజిషన్ గురించి ఎంత చేస్తున్నాం, ఏ డబ్బులు ఇస్తామని చెప్పి కూడా చెప్పని పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అంటే రాయలసీమకు జరిగిన ప్రాంతంలో జరిగే ప్రాజెక్టుల యొక్క నిర్లక్ష్యానికి ఇది ఒక పతాక శీర్షికలాగా మనకు కనపడుతోంది. అక్కడ నష్టపరిహారం ఇవ్వకుండా ఆ కాలువ తవ్వకుండా అర్ధాంతరంగా ఆపేసిన పరిస్థితి అక్కడ కనపడుతుంటే పట్టుసీమకేమో ఆగ మేఘాల మీద పోలవరానికి ఒక తాత్కాలిక ప్రాజెక్టుకు ఆగ మేఘాల మీద ఎకరాకు 20 లక్షలు 30 లక్షలు ఇస్తూ ఒక్క సంవత్సర కాలంలో పూర్తి చేస్తే మీకు అదనపు ఇన్సెంటివ్లు ఇస్తామని చెప్తూ ఆ కాంట్రాక్టులకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చిన ఇదే మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి అక్కడ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇక్కడ మెగా కన్స్ట్రక్షన్స్కు సైట్లు కూడా అప్పచెప్పని దుర్భరమైన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. మరి ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ పత్రికల్లో ప్రధానంగా రాస్తూ ఈ కరువు పీడిత ప్రాంతానికి నీళ్లు ఇస్తున్నామంటే ప్రత్యక్షంగా మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడాలి అమృతాపురంలో ఏం జరుగుతుందన్నది. ఆ కాలువలో వరదొచ్చి తవ్విన కాలువలో బూడిపోయి మిగతా ప్రాంతంలో పని అర్ధాంతరంగా ఆగిపోయింది. అక్కడ ఎక్కడ పని వదిలిపెట్టారో ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియని పరిస్థితి ఉంది. బయటి ప్రపంచానికి అంతా కూడా వేదవతి ఎత్తుపోతల పథకం కడుతున్నారు ఆలూరుకి అని చెప్పి ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు వివరించడానికనే అక్కడికి వచ్చాం. అదేవిధంగా ఆర్డీఎస్ కుడికాల దగ్గర కూడా మేము పోతున్నాం. 4 టీమ్స్ బ్రిజేష్ కుమార్ కమిటీ అలాట్ చేస్తే ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారు, అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే ఏదో కల్లబొల్లి మాటలన్నీ చెప్తున్నారు. అది బ్రిజేష్ కుమార్ కమిటీ ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు కాబట్టి ఆపేశాం, లేదా ఇంకొక రాష్ట్రం ఒత్తిడి ఉంది కాబట్టి ఆపేశాం అంటుంటే బ్రిజేష్ కుమార్ కమిటీ ఇచ్చిన నీటి కేటాయింపుల మీదనే ఈరోజు అప్పర్ భద్రా ప్రాజెక్టును వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ అది జాతీయ ప్రాజెక్టు కింద తీసుకొచ్చారు. ఆ నీటి కేటాయింపులను చూపించకుండా సర్దుబాట్లను చూపించుకుంటూ ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో అదే చొరవ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు చేయడం లేదని చెప్పి రాజకీయ పార్టీలు ప్రశ్నించాలని చెప్పడానికి చూసి ఆర్డీఎస్ దగ్గర కూడా పోతున్నాం. అదేవిధంగా గుండెవల ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపిఆర్కి అనుమతులు ఇచ్చింది. అంటే అలాంటి ప్రాజెక్టు అంటే పాలమూరు రంగారెడ్డి కంటే ముందు అనుమతులు సాధించుకొని నికర
పాలమూరు రంగారెడ్డి ప్రజలు సూటిగా ఈరోజు ప్రశ్నించండి. 14-15 సార్వత్రిక ఎన్నికలు జరిగిపోయిన తర్వాత ఎల్ఎల్సి స్థిరీకరణ కోసం జరిగే గుండెవల ప్రాజెక్టు గురించి కానీ, లేదా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన కేసీకనాలకు స్థిరీకరణ కోసం చెప్తున్న గుండెవల ప్రాజెక్టు గురించి కానీ పాలకులు పట్టించుకోకుండా మోసపూరితమైన వాగ్దానాలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలు ప్రజలు గమనించండి. మీ దగ్గరికి వచ్చే ఓట్ల కోసం వచ్చే రాజకీయ ప్రతినిధులను సూటిగా ప్రశ్నిస్తూ దీని మీద ఇంకా ఎన్ని సార్వత్రిక ఎన్నికలు జరగాలి, మీకు రాయలసీమ బాగుపడాలనే ఒక నినాదాన్ని వాళ్ళ ముందు ఉంచడం కోసం అని చెప్పి తీసుకుపోతున్న నేపథ్యంలో మీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కారణము కాబట్టి మేమంతా కూడా, మా టీం అంతా కూడా ప్రజల్ని అవేర్ చేసి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళని అడిగేటట్టు, వాళ్ళు మన పనులు చేసేటట్టు, వీటి కోసం కొన్ని హామీలు ఇచ్చేటట్టు, కనీసము రాబోయే సంవత్సరాల్లోనన్నా ఇవి ఇప్పుడు అనుకునేటివి మనము గుండ్రేవుల కానీ, లేకపోతే గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం కానీ, తర్వాత వేదవతి కానీ, ఆర్డిఎస్ కానీ, ఇవన్నీ కూడా ముందు నుంచి ఉండేటివే. వీటిని పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ప్రజల కోసము ప్రజలు అవేర్ చేయడం గురించేమో కానీ జాతీయ హోదా కాదు, నికర జలాలు ఉన్నటువంటి ఆర్డిఎస్ను ముగించకపోవడం, అట్లాగే నికర జలాలు లేకపోయినా ఎత్తిపోతల పథకాలను కూడా ముగించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయంగా మేము మానవ హక్కుల వేదికగా మేము ప్రజల ముందుకు వచ్చేటటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఎన్నికలు ముందుకొచ్చినాయి. ఓట్లు అడగడానికి వచ్చేటటువంటి నాయకుల్ని, అన్ని పార్టీల నాయకుల్ని ప్రజల్ని నిలదీయాలని చెప్పేసి, ప్రశ్నించాలని చెప్పేసి మేము మానవ హక్కుల వేదికగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంతటితో నేను ముగిస్తున్నాను. మనకు న్యాయంగా రావాల్సిన వాటా, వచ్చిన వాటాలో మనకు ఎంత వినియోగిస్తున్నామో, దానివల్ల నష్టపోతున్నది ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు వేసి ఒక మంచి పుస్తకాన్ని కూడా ఈ సంఘం తేవడం జరిగింది. ఇంతకుముందు మేము ఒక ప్రెస్ మీట్లో ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. రాయలసీమ దీక్ష అంటే నీటి అవగాహన అనేటువంటిది. ఆ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి బృందం అంతా కూడా ఇప్పుడు మేము వేదవతికి పోయి చూసి వచ్చినాం. వేదవతి స్పాట్లో ఎక్కడైతే ప్రాజెక్టు నిర్మాణం చేయదలిచినారో అక్కడ పోయి చూసి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల తర్వాత దశరథరామ్ గారు తర్వాత వేరే మిత్రుడు వివరిస్తారు. నేను దాంట్లోకే పోకుండా ఇక్కడ ఉన్నటువంటి దాంతోపాటు మనకు ప్రధానంగా ఎల్ఎల్సి మనకు నీటికి ఎద్దరికి గురవుతూ ఉంది. ఎల్ఎల్సితో పాటు ఉన్నటువంటి తర్వాత గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు 12 ఉన్నాయి. 8 ఏమో మన మంతార నియోజకవర్గంలో, 4 ఏమో కోడు నియోజకవర్గంలో. ఆ 8తో పాటు ఇటీవల వచ్చినటువంటి పులికనమ అది కొంతవరకు పనిచేస్తుంది, కానీ దాని సామర్థ్యాన్ని పెంచాలనేటువంటి ఒక ఇది కూడా మాకు ఒక ప్రణాళికలో ఉంది. దాంతోపాటు ఆర్టీఎస్ ఏదైతే చేసుకున్నాడు కేటాయించినాడో దానికి సంబంధించి ఆ పని సగం చేసి ఇప్పుడు ఆగిపోయింది. ఆగిపోవడానికి కారణము తెలంగాణ వాళ్ళు ఏదో అబ్జెక్షన్ చేశారని చెప్పేసి దీంతో ఆపడం జరిగింది. ఇంకోటి కాకపోయినా కూడా నీరు వృధా కాకుండా తుంగభద్ర నీటిని మలుచుకోవడానికి మెలిగిన వరద కాలువ, దానికైతే ఇంతవరకు ఏ రూపరేఖ లేదు, కానీ అది ప్రతిపాదన రూపంలోనే ఉంది. అది ప్రజల డిమాండ్గా, ముఖ్యంగా ఈ మధ్యలో సిపిఎం వాళ్ళు కూడా పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళ కూడా ప్రధానంగా ఎత్తి చూపడానికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పాలకులు వచ్చినా, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, రాష్ట్రంలో మంత్రులు కానివ్వండి, మా జిల్లా మంత్రి కానీ, ఆ జిల్లా మంత్రి మాజీ మంత్రి యొక్క నియోజకవర్గం ఎక్కడ ప్రజలు చెప్పింది ఏమంటే, ఆయన అనుకుంటే ఏది, ఇది వాట్సాప్ చెప్పింది, ఆయన అనుకుంటే ఏది, అనుకోలేదు అనేటువంటి మాట ఆలరులో ఒక మాట చెప్పినాడు. అంటే ప్రజలకు ఆశలు ఉన్నాయి, ప్రభుత్వాలు చేస్తాయని నమ్ముకుంటారు, కానీ
మనం వంచనకు గురవుతున్నాం. దానికి కారణం రాయలసీమలో అవగాహన లేకపోవడము, చైతన్యం లేకపోవడకు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మా బృందం మేము ఏం చేయగలము, మేము ఎందుకు పెట్టినాం ప్రెస్ మీట్ అంటే ఒకటే మా ఉద్దేశం, ప్రజలను చైతన్యపరిచి ఏ నాయకుడు వచ్చినా ఏ క్యాండిడేట్ వచ్చినా అయ్యా మా ఊరికి నీళ్లు కావాలా, ఎందుకంటే ఈరోజు జగన్ వచ్చినప్పుడు ఖాళీ బిందెలతో పోయినటువంటి మహిళలు ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా మా కాలువ నీళ్లు రావడం లేదు, మాకు కాంపెన్సేషన్ ఇవ్వలేదు, లేకపోతే మాకు తూము లేదు, గేటు లేదు అనేటువంటి సమస్యలు వాళ్ళకి చెప్తా ఉంటే ఖచ్చితంగా ఇది ఒక సజీవంగా ఈ సమస్యను వాళ్ళు దృష్టిలోకి తేవడం అనేటువంటిది మా యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి సమస్య పరిష్కారానికి ఈ రాజకీయ పార్టీలు ఉపయోగపడతాయా లేదా అనేటువంటిది పక్కన పెడితే ప్రజలుగా వాళ్ళని నిలదీసేటువంటి కార్యాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఈ బృందం ఈ కార్యక్రమం చేపట్టింది. నిన్న కూడా వాళ్ళు ఈ బృందం అనంతపురం ఏరియా చూసి అందేనివా చూసి వచ్చినారు, టీపీపీ హెచ్ఎల్ చూసినారు. దీని తర్వాత ఇప్పుడు ఆర్డీఎస్ గురు రాఘవండి చూసుకుని గుండ్రేవాళ్ళ దాకా వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంది. ఈనాడు ఆదోనిలో ఈ ప్రెస్ మీటు ఉద్దేశం ఏమిటంటే ప్రధానంగా రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక అనేది ఒకటి ఉంది. ఇది 4 జిల్లాలకు సంబంధించి శ్రీబాగ్ ఒడంబడిక కేంద్ర బిందువుగా రాయలసీమకు రావాల్సిన కృష్ణా జలాల యొక్క హక్కులు, అదేవిధంగా మనకు జరిగిన అన్యాయానికి విరుగుడుగా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన బీజేపీ ప్రభుత్వం కూటమి అంటున్నారో, ఈ కూటమి ప్రభుత్వం అధికారం వస్తుందో అనేటువంటి కాకపోయినా కూడా కేంద్రంలో వస్తున్నటువంటి ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధేశ్వరం దగ్గర తీగల వంతెన బదులు బ్యారేజ్ కట్టాలనేటువంటి ప్రధాన డిమాండు. అదేవిధంగా అప్పర్ భద్రకు ఏదైతే జాతీయ హోదా ఇచ్చినారో అదేవిధంగా ఈ రాయలసీమ సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఎందుకు జాతీయ హోదా ఇవ్వకూడదు అనేటువంటిది కూడా మేము కూటమిని ప్రశ్నిస్తూ, కూటమి కానీ ఇటు జగన్ గారి పరాలను చూసినాం. జగన్ గారు కూడా మళ్ళీ ఆయన వ్యక్తిగతంగా, ఎందుకంటే బృందం యొక్క వాయిస్గా కాదు నేను లాస్ట్ చెప్పే మాట, ఇదైతే ప్రత్యేక రాయలసీమ అయితే తప్ప సమస్య తీరవనేటువంటి ఒక నా వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిపిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాయలసీమ పట్ల ఈ ప్రాంతం పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న మన పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. నా పేరు ఆదినారాయణ. నేను దీంట్లో కన్వీనర్గా ఈ సమావేశాన్ని సమన్వయపరిచినాను. నేను అట్లా యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ.